రోజున ఇశ్రాయేలీలందరూ బయలుదేరారు. బయలుదేరిన తర్వాత సుమారుగా ఒక 15 ఏళ్ళు అయిందో 20 ఏళ్ళు అయిందో తెలియదు. కొంతకాలం అయిన తర్వాత ఆడొక విషయం అర్థమైంది. మనం ఎక్కడ తిరుగుతున్నాం అక్కడే తిరుగుతున్నాం, గుండ్రంగా తిరుగుతున్నాం అని వాళ్ళకి మొత్తానికి తెలిసింది. ఎప్పుడు చూసినా ఎదోమే కనపడుతుంది. ఏంటి అటెల్నా ఇటెల్నా ఎదోము వాళ్ళు కనపడుతున్నారు, కనపడిన వాళ్ళే మళ్ళీ కనపడుతున్నారని వాళ్ళకి తెలిసి వచ్చింది. ఏంటంటే మనం తిరిగిన చోటనే మరలా దేవుడు మనల్ని తిప్పుతున్నాడు. అది అయిన తర్వాత వాళ్ళకి బాగా కోపం వస్తుంది. ఎవరి మీద అంటే అటు నడిపించే మోషే మీద, ఆయన్ని నడిపించే పైన దేవుడి మీద, ఇద్దరి మీద వాళ్ళ కోపం వచ్చింది. కోపం రావడంతోనే ఒక మారు కాదు, దేవుడు ఒక్కోసారి శిక్షని పంపించినప్పుడు అండి అది వెంటనే అన్ని మార్లు వచ్చిందని అనుకోవడానికి లేదు. చాలామంది మనం బైబిల్ ఒక చదువుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం, వచ్చిన తర్వాత వచ్చినాం, కానీ నిజానికి అది వచ్చిన తర్వాత అంత క్విక్గా జరిగింది ఏమి కాదు. ఉదాహరణకి బాబేలు గోపురం కట్టినప్పుడు వాళ్ళు తెల్లారు లెగగానే మొత్తం అందరి భాషలు ఒకసారి మారిపోలా. ఇట్ హ్యాపెండ్ ఇన్ అ గ్రాడ్యువల్ డేస్. ఒకసారి ఒకటి అలా కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు జరిగిన సంభవం అది. అంతేగాని ఒక్కసారి లెగంగానే అందరికి ఎవరికి వాళ్ళకి భాషలు మారిపోయి నువ్వేం మాట్లాడతాం అలా అవ్వలేదు. ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్స్టెంట్ వన్, ఇట్ హ్యాపెండ్ గ్రాడ్యువల్లీ. నోహు వాడగట్టాడు, తెల్లారు లెగంగానే అయిపోయిందా? ఇట్ టుక్ అబౌట్ 120 years. దేవుడికి అన్నీ మాటతో చేసిన దేవుడికి ఇవన్నీ మాటతో ఎందుకు చేయలేదు, ఇన్స్టెంట్గా ఎందుకు చేయలేదంటే హీ వాంట్స్ టు గివ్ సమ్ టైమ్ ఫర్ ద పీపుల్. తన ప్రజలైన వారికి, తనని ప్రేమించే వారికి, తన కొలిచిన వారికి, తాను అమితంగా ప్రేమించిన ఈ ప్రజలకి ఆయన కొంత సమయం ఇవ్వదలుచుకున్నాడు. అదే కృప అంటాం మనం. వీళ్ళకు కూడా అనేక సార్లు వీళ్ళ అవకాశాలు వచ్చినాయి, వినలా. ఒక రోజున చూడండి, సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో నుంచి ఈ సందర్భం చెప్తున్నాను నేను. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు ఉన్న ఈ 5 వచనాల్లో ఉన్న సందర్భాన్ని ఈ పూట మనం చూద్దాం. ఎదోమును చుట్టి మరలా వచ్చిన తర్వాత వారు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గంగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లింది. వాళ్ళు నడిచిన ప్రాంతం ఎలాంటిదో తెలుసా? అయితే ఎడారి, లేకపోతే కొండలో. దాదాపు 2 దశాబ్దాలు నడిచారు. ఇప్పుడు 20 సంవత్సరాలు పైపడిపోయింది. కొండల్లో, గుట్టల్లో, లేకపోతే ఎడారిలో నడిచి తాగడానికి నీళ్ళు లేవు, వేసుకుని చెప్పులే వేసుకుని బట్టలే వేసుకుని, తిన్న తిండే తిని విసుగురాదు. వాళ్ళు మాత్రం మనుషులు కాదు. మొత్తానికి విసుగొచ్చేసింది. ఇక మా వల్ల కానే కాదు అంచేత అని వాళ్ళకి బాగా విసుగొచ్చి 5వ వచనంలో మనం చూస్తాం. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడారంట. ఇది ఒక మారు జరిగింది కాదు, మరలా చెప్తాను. ఇట్ హ్యాపెండ్ నంబర్ ఆఫ్ టైమ్స్. గ్రాడ్యువల్గా మరలా జరిగింది. అంచేత ఒక్క మారే జరిగింది కాదు. మాట్లాడిన ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? దేవుణ్ణి మోషేని ఒకే ఘాటను కట్టి అంటున్నారు కదా, మీ ఇద్దరే కదా తీసుకొచ్చింది. ఐగుప్తు నుంచి ఎందుకు తెచ్చారా మమ్మల్ని? ఇక్కడ చచ్చిపోవడానికి తెచ్చారా అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇశ్రాయేలీలేదో పెద్ద చెడ్డవారు, మనమేదో పెద్ద గొప్పవారం అని మనం అనుకోవటానికి వీళ్ళే. మనం కూడా వీళ్ళమే, వాళ్ళు మనమే, మనము వాళ్ళే. మనిషి మనస్తత్వం ఒకటే అండి. జ్వరం వస్తే ఎప్పుడు తగ్గిద్దా అని ఎదురు చూస్తాం, ఏదైనా కష్టం వస్తే ఎప్పుడు పోద్దా అని ఎదురు చూస్తాం, చివరికి ముసురు పట్టినా కానీ ఈ ముసురు ఎప్పుడు పోద్దని ఎదురు చూస్తాం. మనం ఏది ఎక్కువసేపు చూడని, అనుభవించడానికి ఇష్టపడని జనులు మనం. అలాంటిది వాళ్ళు 20 సంవత్సరాలు ఓర్చుకున్నారు. ఒక రకంగా నాకంటే మంచోళ్ళండి బాబాడు, ఏమో మీకంటే కూడా మంచోళ్ళనేమో. విసిగెత్తిపోయి మీరే మమ్మల్ని తీసుకొచ్చారు, ఐగుప్తులో చావడానికి స్థలం లేదనుకున్నారా? పాతి పెట్టడానికి సమాధులు లేవా? తినడానికి తిండి లేదా? ఏదో ఒక రకంగా కనీసం అక్కడే పడి ఉండేవాళ్ళం, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు, తిప్పిన చోటే తిప్పుతున్నావు, గుండ్రంగా అటు ఇటు. ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవి సారములు, ఉప్పు కారం లేని బ్రతికైపోయింది మాది అని. ఈ అన్నం మాకు అసహ్యమైంది,
తినే తిండి మాకు చిరాకు వచ్చిందని గొనగడం ప్రారంభించారు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఇదే విషయాన్ని పౌలు రాస్తూ అంటాడు, మనము ప్రభువును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలుని గురించి మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తూ పౌలు కొరింథీయులతో రాస్తూ అంటాడు కదా, దేవునితో విసిగిపోయామని వారు అంటున్నారు, కానీ ఇక్కడ అలా మాట్లాడడం వల్ల మీరు ఎవరిని శోధిస్తున్నారు? ఎవరిని మాట్లాడుతున్నారు? ఎవరిని మీరు అగౌరవంగా మాట్లాడుతున్నారు? దేవుణ్ణి, ప్రభువును. మనం మాట్లాడే మాటలు ఒక్కొక్కసారి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. మనం మాట్లాడే మాటలు మన గర్వపు మాటలు, మన విసిగిపోయి వేసారిపోయిన బాధలో మాట్లాడే మాటలు ఒక్కోసారి మీరు జ్ఞాపకం ఉంచుకోండి, దేవునికి విరుద్ధమైన మాటలు ఏమన్నా వస్తున్నాయేమో. ఈరోజు నేను మీకు దేవుడు చెప్పిన ఒక దారి మీకు చెప్దామని. అదేంటంటే, లుకింగ్ ఎట్ ద ప్రాబ్లం ఈజ్ ద సొల్యూషన్. మీరు సమస్య వెంక చూస్తే ఆ సమస్యలోనే మీకు సమాధానం అనేది ఉంటుంది. సమస్యలో సమాధానం. ఎందుకు చెప్తున్నానంటే, ఇది పారాడాక్సికల్. అక్కడ కింద ఆయన ఒక శిక్షను విధించాడు. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి, యెహోవా మా మధ్య నుండి సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఎత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఎత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. సమస్య ఇక్కడ ఏంటి? పాము కాటు. తాపకరమైన సర్పాలు వచ్చినాయి అంట. తాపకరమైన ప్రత్యేకంగా రాయడానికి గల కారణం ఏంటంటే, కరిచిన వెంటనే చనిపోవట్లా, వాళ్ళకి నొప్పి పుట్టిందంట. వాళ్ళకు విషం ఎక్కుతూ మెల్లమెల్లగా విషం ఎక్కుతూ తాపము పుడుతుంది, ఎక్కువ నొప్పి పుడుతుంది, వెంటనే చనిపోవట్లా వాళ్ళు. కానీ నొప్పిని భరించలేకపోతూ ఉన్నారు. ఇట్ ఈస్ సో పెయిన్ఫుల్. అరుపులు, కేకలు. ఎవరైతే దేవునికి విరోధంగా మాట్లాడారో వాళ్ళని గరిచిని కరవన వాళ్ళు మాత్రం చూస్తూ ఉన్నారు. ఆ భయంకరమైన వేదనని చూసి వీళ్ళు భయపడిపోతున్నారు. వామ్మో మనకేమవుతుందో. ఒకళ్ళకి శిక్ష, ఇంకొకళ్ళకి పాఠం. ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, అదేంటండి దేవుడు మరి సర్పాన్ని పెట్టమన్నాడేంటి, ఇంకో దాన్ని పెట్టమనొచ్చుగా? ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలోకి వెళ్ళండి. ప్రభువు వారు మాట్లాడుతూ ఈ విధంగా అంటాడు, అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ప్రభువారు ఉన్నట్లుండి తన శిష్యులతో మాట్లాడుతూ దేని గురించి మాట్లాడుతున్నాడు? సంఖ్యాకాండములో ఆయన చేసిన కార్యం ఒకటి ఉంది. ప్రజలు తాపకరమైన సర్పములతో కరవబడినప్పుడు, వాళ్ళు శ్రమల పాలవుతూ ఉన్నప్పుడు ఎత్తడి సర్పమును చూసి ఏ విధంగా రక్షణ పొందారో, అలాగే మనిషి కుమారుడును ఎత్తబడవలసిన సమయం ఒకటి వస్తుంది. అప్పుడు దానిలో నుంచి మరలా రక్షణ వస్తుంది అంటాడు. అంటే ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, ఎక్కడ సమస్య ఉందో అక్కడే సొల్యూషన్ కూడా ఉంది. మీకు ఎంతమందికి చేతన ఉంటుందో నాకు తెలియదు. సమస్యలోనే సమాధానాన్ని ఎతకడం. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, అదేనంటే సమస్యను తెలుసుకుంటే మనకి దాని సొల్యూషన్ తెలిసిన, దాని సమాధానం మనకు తెలిసినట్లు. సమస్యను తెలుసుకోవడం అత్యంత ప్రాముఖ్యం, తెలియాలి. ఇప్పుడు ప్రభువారు ఎందుకని అక్కడ ఎత్తడి సర్పాన్ని పెట్టారు? చాలామంది మరి ఐగుప్తులకి సర్పము దేవుడు, ఇశ్రాయేలులకి అసహ్యం. నేను అనుకుంటాను ఆ సర్పము చేత కాటు వేయబడిన వాళ్ళలో ఈ చండాలమైన దానిక నేను చూడను అన్నాడు, పోయాడు. ఏదో ఒకటి ముందు ఈ తాపం నుంచి, ఈ పెయిన్ నుంచి, చావుబతుకుల సిచ్యువేషన్ నుంచి బయటపడదాం అనుకుని తలెత్తి చూసినాడు, బ్రతికి బయటపడ్డాడు. మనకి మన చుట్టూతానే అన్నీ ఉంటాయండి. ఎందుకు దాన్ని ఎంచుకున్నాడు?
ఎందుకు దాన్ని ఎంచుకున్నాడంటే వారికి తెలియాలి, వాళ్ళ సనుగుడు గొనుగుడు, వారు మాట్లాడే మాటల యొక్క ప్రభావము ఏ విధంగా ఉంటుంది అని వాళ్ళకి తెలియాలి. ఇట్స్ ఎ సైన్ ఆఫ్ రెబెలియన్. తిరుగుబాటుకు ఎదురు తిరగడానికి గుర్తు పాము. దేవుని మాటను లెక్క చేయకుండా దేని మాటనైతే విని పండు తినడం ద్వారా పాపం వలన వీళ్ళందరూ వేరుపడ్డారో ఏదైనా తోటలో నుంచి, దానిని గుర్తు చేస్తూ, ఇదిగో నువ్వు కూడా నా ఆజ్ఞను ధిక్కరిస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు దేని గురించి అయితే ఎదురు తిరుగుతున్నావో దానినే నువ్వు చూడమని సొల్యూషన్గా సమస్యని ఎదురుగా పెట్టాడు దేవుడు. పాము కరిచేదానికి విషం ఉంది, కానీ ఎత్తడి దానికి మాత్రం విషం లేదు. దానికేం విషం ఉంటుంది? ఒట్టి ప్రతిమ కదా. ఇప్పుడు ఆ ఎత్తడి సర్పము దేనికి గుర్తంటే ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ జడ్జ్మెంట్, బట్ ఇట్ ఈస్ హార్మ్లెస్. దేవుడు అక్కడ న్యాయము తీరుస్తూ ఉన్నాడు. ఎటువంటి న్యాయము తీరుస్తూ ఉన్నాడంటే, నువ్వు దేనినైతే సనిగావో, దేనిని చూసుకొని ఏది కావాలని నువ్వు సడుగుతూ ఉన్నావో, ఎదురు తిరుగుతూ ఉన్నావో, దానినే నీకు గుర్తుగా పెడుతూ ఉన్నాను. నీ తప్పును నువ్వు గ్రహించు. ఇప్పుడు సమస్య ఎందుకు వస్తుంది ప్రశ్నించండి. ఓ సమస్య వచ్చింది మనకి, ఎందుకు వచ్చింది? హౌ డు వి లుక్ అట్ అవర్ ప్రాబ్లమ్స్ ఫర్ సొల్యూషన్స్? అసలు ఎలా మనకన్న సమస్యల వైపు చూసి మన సమాధానాలని ఎలా పొందుకోవాలి? చూడండి పొందుకోండి అని చెప్పడం తేలికే, కానీ ఎలా? ఐల్ గివ్ యూ 4 సింపుల్ స్టెప్స్. అది నేను ఎక్కడి నుంచి బైబిల్లో ఉన్నాయి చెప్తాను మళ్ళీ. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి వారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడునునైనా యేసు వైపు చూచుచు, లుకింగ్ అన్టు జీసస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఈయనెవరో? మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతూ ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి సెలవును సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన గురించి చెప్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వీ హ్యావ్ టు లుక్ అప్వర్డ్ టువర్డ్స్ క్రైస్ట్. ఎందుకంటే మన భయములో, మనం చేసే తప్పులో, మనం తప్పు చేసిన దానిలో మనం పడి మునిగిపోవటం కంటే, మనం కళ్ళు ఎత్తి వారు ఎత్తడి సర్పాన్ని చూసినట్లుగా ప్రభు తానే చెప్పుకున్నాడు యోహాను సువార్తలో. ఇందాక మనం చూసుకున్నాం, మనము సిలువ వంక చేస్తే దానికి ఒక సొల్యూషన్ కనబడు. మనకు సిలువే మనకు ఒక సమాధానం చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, ద సిన్ ఈజ్ రియల్. పాపము ఊహాజనితమైంది కాదు, అది నిజం. అది మనందరికీ తెలుసు ఎంత నిజమో. మన అబద్ధంలో ఉంది, మన కామపు చూపులో ఉంది, మనం మోసం చేయాలనుకునే ఆలోచనలో ఉంది, పక్కన వాళ్ళు పనికి మాలాడు అని మన మాటల్లో కూడా ఉంది. ఇట్ ఈస్ రియల్. అక్కడ వాళ్ళని పాము కరవడం ఎంత వాస్తవమో, వాళ్ళకి తాపం పుట్టించడం, నొప్పి పుట్టించడం ఎంత వాస్తవమో, వాళ్ళకి విషం ఎక్కడ ఎంత వాస్తవమో, ఇది కూడా అంతే వాస్తవం. వాళ్ళు ఎత్తడి సర్పం ఇంకా చూశారు, మనము ప్రభు వంక చూద్దాం. అది నేను చెప్తున్న మాటేం కాదు, ప్రభువారు చెప్తున్నాడు. ప్రజలందరూ తన వైపు చూసి, పైకి ఎత్తబడిన తన వంక చూసి ఏం చేయాలంట? రక్షణ పొందుకుంటారు. ప్రవచన రీతిగా ఆయన ముందే చెప్తున్నాడు తన చేయబోతున్న పనిని చూసి. రెండవది ఏం చేయాలంటే, వీ హ్యావ్ టు లుక్ ఇన్వర్డ్. కీర్తనలు 51:3, నా అతిక్రమములు నాకు చెప్పుమని అడగట్లా. ఏమంటున్నాడు ఇక్కడ? నా అతిక్రమములు నాకు చెప్పు ప్రభువా అంటున్నాడా? ఏమంటున్నాడు? నాకు తెలిసినాయి. అంటే ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఎలా తెలిసినాయి ఆయనకి? హీస్ చెకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. తన గురించి తాను తెలుసుకుంటున్నాడు, తరచి చూసుకుంటున్నాడు. అందుకని అంటున్నాడు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంది. వేర్ ఈజ్ అవర్ సిన్? ఇట్ ఈస్ జస్ట్ బిఫోర్ అవర్ ఐస్. నా మనసుకు తెలుసు, వ్యక్తిగతంగా మనకి తెలుసు మనం ఎంతటి వారమో, ఎటువంటి వారమో. వెన్ యు లుక్ అప్ అండ్ వెన్ యు లుక్ ఇన్, ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ కన్ఫెస్ వాట్ యు హ్యావ్ డన్. దావీదు అంటాడు, నేను పాపం చేశాను, నేను నీకు విరోధముగా పాపం చేశాను అంటాడు.
మనం చేసిన పాపము ఎవరికి విరోధంగా చేస్తూ ఉన్నాము? పౌలు రాస్తూ అంటాడు, మరలా మనము పాపం చేస్తున్నప్పుడు ఆయన మరలా మనం సిలువ కొడుతున్నామని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మూడోది, యూ హ్యావ్ టు లుక్ అవుట్వర్డ్, బయటికి చూడాలి. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ మనం చూస్తాం, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగొట్టుకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దోస్ హూ లవ్డ్ గాడ్. ప్రతి సమస్యకి ఒక హిడెన్ పర్పస్ ఉంటుంది. ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఈస్ ఎ హిడెన్ పర్పస్, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. గుడ్డిగా నమ్మచ్చు ఈ విషయాన్ని. మనం ఒక రోజున పౌలు అడుగుతాడు, నాలో ఉన్న అనారోగ్య సమస్య తీసేయమని. అక్కర్లేదు, నా కృప నీకు చాలు అంటాడు. యోబు అడుగుతాడు, నన్ను నువ్వు ఎందుకు ఇలా చేశావు? ఇది చేయడానికి నా తప్పు కాదు, దేవుడిదే తప్పు అంటాడు. అప్పుడు దేవుడే మరి ఆ సుడిగాలలో ప్రత్యక్షమై, చివరాజ్యాలు మీరు చదువుకోండి, యోబుని ప్రశ్నిస్తాడు. అది వేరే. సముద్రానికి ఇసుకను మేరగా వేసినప్పుడు నువ్వు ఉన్నావా? సప్తర్షి నక్షత్రాలు సృష్టించినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇట్లాంటి ప్రశ్నలను ఆయన అడుగుతాడు. మనం ఏదైతే చేస్తూ ఉన్నామో ఫర్ ఎవ్రీథింగ్, ప్రతిసారి దేవుడు ఒక సమస్యను సృష్టిస్తున్నాడు. లేదు, మనం సృష్టించుకునే సమస్యలో కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని దాచి ఉంచుతాడు. మనం ఏం అడగాలంటే, ఏవైతే మనల్ని కరిచినాయో వాటంక మనం చూస్తే దేవుడు మరలా మనల్ని దీవించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. సమస్యలన్నీ ఉద్దేశపూర్వకంగా దేవుడు ఉంచినట్లయితే, సమస్యను దేవుడు మన జీవితాల్లో ఉద్దేశపూర్వకంగా ఉంచినట్లయితే దానికి సమాధానం కూడా దానిలోనే దాచి ఉంచుతాడన్న విషయం ఏ మాత్రం సందేహం లేదు. వీ హ్యావ్ టు లెర్న్ టు హౌ టు ఫైండ్ దట్ పర్పస్. సహజంగా మనం ఏం ప్రార్థన చేస్తామంటే, ప్రభువా ఈ సమస్య వచ్చింది, దీన్ని వెంటనే తీసేయి. ఎప్పుడైనా మనం అడిగామా, ప్రభువా ఈ సమస్య రావడానికి కారణం ఏంటో నాకు తెలియదు కానీ దీని ఉద్దేశం ఏంటో ఎప్పుడన్నా ఒక మారు చెప్పు అని ఎప్పుడన్నా అడిగామా? మనం పనిచేసే స్థాయిల్లో కావచ్చు, లేదా వర్క్ ప్లేస్ కమ్యూనిటీ కావచ్చు, అక్కడ సహజంగా డివిజన్స్ వస్తూ ఉంటాయి. మనం గుంపు ఉంటాం, వాళ్ళు ఇంకో గుంపు ఉంటారు. సహజంగా నేను ఎప్పుడూ అంటాను, 3 ప్రాముఖ్యమైన విషయాల్లో ఎప్పుడూ తగు జరుగుతూనే ఉంటుంది. మొట్టమొదటిది అధికారం, రెండోది డబ్బు, మూడోది ఆడాళ్ళు లేదా మగాళ్ళు, ఏదో సెక్షువల్ ఇష్యూస్ కానివ్వండి, మరైనా రిలేషన్షిప్స్ విషయం కానివ్వండి. ఈ 3 ఎప్పుడు ఏదో తగు జరుగుతూనే ఉంటుంది. ఏ సమస్యకైనా మూల కారణం ఈ 3లో ఒకటి ఉంటుంది, చూసుకోండి. ప్రత్యేకించి వర్క్ ప్లేసులు ఎలా ఉంటుందంటే, ఈయన గారు చెప్తే నేను వినాలా అంటారు ఒకళ్ళు. మన సొంత బిజినెస్లోనే అదే సమస్య, వేరే చోట పనిచేస్తాను అదే సమస్య, అధికారం కోసం ఈగోలతో సమస్య. కానీ ఈ సమస్యల్లో దాన్ని మీరు నాగ్గా తప్పుకుని వెళ్ళగలిగినట్లయితే, మీరు తెలివితేటలు ఉపయోగించగలిగినట్లయితే సమస్యలు సృష్టించే వారితోనే ఎక్కువ మీరు పని చేయించుకోవచ్చు. మీకు ఒక సూత్రం చెప్తాను, సులువు సూత్రం చెప్తాను నేను. మీతో ఎవరైతే ఎక్కువ వాగ్వాదం పడుతున్నారో, ఎప్పుడైతే మీరు ఎక్కువ మీతో కలిసి రాకుండా ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో వాళ్ళతోనే మీరు ఎక్కువ పని చేయించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఒక డ్రైవ్ ఉంది, వాళ్ళల్లో వాళ్ళు గ్రహించని ఒక టాలెంట్ ఉంది. అదేంటంటే వాళ్ళకి ప్రతి విషయాన్ని కూలంకుషంగా చూసే ఆసక్తి పరులు అనమాట. వాళ్ళకి అటువంటి పని అప్పచెప్పాలి. మీకు అర్థం ఉందా? వాళ్ళకి అటువంటి పని అప్పచెప్పాలి. ప్రతి దాన్ని తప్పుపడతా ఉంటారు. ఎందుకని? వాళ్ళకి కొంత పర్ఫెక్షనిస్టులు అనమాట, ఎక్కడో ఏదో సరిగ్గా జరగట్లేదని. వాళ్ళకి అదే పని ఇవ్వండి, అసలు మీరు చేసినట్లు ఈ పని ఎవరు చేయలేరండి, మీరు బాగా చెప్పారు కాబట్టి మీ పని మీరు ఒకసారి మీరు చూడండి, మీ ఆధ్వర్యంలో దీన్ని జరిగించని చెప్పండి. కింద నుంచి పైకి మొత్తం పాపం కష్టపడి ఆళ్లే పని చేసుకొస్తారు. ఏం పర్లేదు. ఆల్ ది నీడ్ ఇస్ సమ్, కొంచెం ఆడకు ఒక పుషప్ ఇవ్వండి చాలు. అస్సలు మీ అంతటోళ్ళు లేరనండి అవుట్గా. సమస్యను సృష్టించే వాళ్ళే పని కూడా ఎక్కువ చేస్తారు. ఎక్కువ మాట్లాడేవాళ్ళు తక్కువ పని చేస్తారని కొన్ని చోట్ల మనం చూస్తాం. కానీ ఎక్కువ మాట్లాడే వాళ్ళతో ఎక్కువ పని చేయించుకోవడంలోనే మీ నాయకత్వ లక్షణం దాగి ఉంది. మీ నాయకత్వ లక్షణం అది తీసురా, ఇది తీసురా, అది చేయని చెప్పడం కాదు. గొనిగే వాళ్ళతోనూ సనిగే వాళ్ళతోనూ ఎక్కువ పని చేయించుకోవడంలోనే మీ ఓపిక, మీ తెలివితేటలు, మీ నాయకత్వ లక్షణం బయటపడాలి. అది అలా అయితేనే మీరు గొప్పవాళ్ళు అవుతారు, మీ పక్కన వాళ్ళని కూడా చక్కగా గొప్ప పని చేయించుకోగలుగుతారు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అదేంటి, ఏదైతే విసుక్కున్నానో, ఏదైతే విమర్శించానో ఆ పనే నేను చేశారేంటి,
ఆయనకే చేశానండి. ప్రతి సమస్యలోనూ దేవుడు ఒక సమాధానాన్ని దాచి ఉంచాడు. మనకు చేపించుకోవడం చేతనైతే, మనకు ఆ లక్షణం ఉండినట్లయితే, మనకు ఓపిక ఉంటే, మనం ఆ ప్రేమపూర్వకంగా మాట్లాడడం చేతనైతే ప్రతి వ్యక్తితోనూ పని చేయించుకోవచ్చు. అడ్డంగా నిలబడిన వాళ్ళందరినీ మనకు అండగా కలిగిన సామర్థ్యాన్ని కూడా దేవుడు మనకిస్తాడు. బ్రతకడం చేతనైతే చాలండి. మనుషులతో మాట్లాడడం, మనుషుల్ని ఆకట్టుకోవడం, మనుషుల్ని చక్కగా మీ వర్క్ ప్లేస్లో వాళ్ళతో సమాధానంగా ఉండడం, అప్పుడప్పుడు వాళ్ళని పలకరించడం, సందర్భానుసారంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళతో కలిసి కూర్చుని తినడం, ఇవన్నీ తెలిస్తే ఐ వుడ్ సే యూ విల్ బికమ్ వెరీ వెరీ పాపులర్ ఇన్ యువర్ వర్క్ ప్లేస్. నాకు ఆఫీస్ ఉంటుంది, కానీ నేను ఆఫీస్లో ఎప్పుడు కూర్చోను. నేను అందరి దగ్గరికి వెళ్ళి చక్కగా కూర్చొని మాట్లాడుతూ వాళ్ళతోనే పని చేయించుకుంటూ చక్కగా అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను. కారణం ఏంటో తెలుసా? నేను ఆఫీసులో కూర్చుంటే పనులు అవ్వవు, ప్రజల దగ్గరికి వెళ్తేనే అవుతాయి. దేవుడు పరిచర్య చేయమంది, పని ఇచ్చింది, లేదు మనం బతకమని చెప్పినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళే పని చేయించుకోమన్నాడు. ప్రభువారు తన ఒక చోట కూర్చుని అందరిని రమ్మన్నాడా, లేదా ఆయన అందరి దగ్గరికి వెళ్ళాడా? చెప్పండి. మనం వెళ్ళిపోతే మన పొరుగు తగ్గిపోద్ది, మన గౌరవం తగ్గిపోద్ది. కాదు. మీరు ఎంతగా ప్రజల దగ్గరికి వెళితే, మీరు ఎంతగా మీ కుటుంబాల దగ్గరికి వెళ్తే, ఎంతగా మీ స్నేహితులతో గడిపితే, ఎంతగా మీ తోటి పనివారితో గడిపితే అంతగా వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారు. దే విల్ ఆల్వేస్ బి రెడీ టు గో అన్ ఎక్స్ట్రా మైల్ విత్ యూ. 4వది, లుక్ ఫార్వర్డ్. ముందుకు చూడండి. నాకు ఈ సమస్య ఉంది. మీరు జీవితాంతం చెప్పినా ఆ సమస్యలో నుంచి బయటికి రారు. మీ సమస్యలో మీరు నాకు సమస్య ఉంది అక్కడక్కడ తిరగడం వల్ల ఉపయోగం ఏముంది? సో వాట్? యు జస్ట్ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఏమండి, ఎవరికి లేవు సమస్యలు? రెటారికల్ క్వశ్చన్. అంటే తెలుసు కదా, సమాధానం దాంట్లోనే ఉంది. అంటే అర్థం ఏంటి? అందరికీ ఉన్నాయి. నాకు సమస్య ఉంది అని తిరగడం వల్ల ఉపయోగం ఏమి లేదు. దేవుడేం చెప్పాడు? కలిసినప్పుడు నువ్వు సమస్యలో నుంచి బయటపడాలంటే, తాపములో నుంచి, పెయిన్లో నుంచి నీ బతుకు నువ్వు బ్రతకాలి, నీ జీవనం నీకు కావాలంటే మరలా ఏం చూడాలి? పైకి సమస్య ఇంకా ఆ ఈగోని చంపుకోవాలి. ఇప్పుడు నేను ఏ సమస్యలో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావో, ఏది మనల్ని ఇబ్బంది పెడుతుందని అనుకుంటుందో, ఏదైతే కలిసిందో దాన్ని ఇంకా చూడాలి. ఏమండి, అసలు సాధ్యమయ్యే పనేనా? సాధ్యం చేశాడు దేవుడు గారు. చూడనివాడు నశించిపోయాడు, చూసినవాడు నిలబడ్డాడు. యోహాను సువార్త 3:15 ఈ విధంగా ఉంటుంది. దట్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షుడ్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్. ఆయన వంక చూసేవారు వారు నశించిపోక ఏమవుతారంట? ఎల్లప్పుడూ జీవించే ఉంటారు. ఫెయిత్ డస్ నాట్ మీన్ ఇగ్నోరింగ్ ద ప్రాబ్లమ్స్ బట్ ట్రస్టింగ్ గాడ్ త్రూ దెమ్. విశ్వాసము అనేది సమస్యలు మర్చిపోయి బ్రతకమని చెప్పదు. నీకు సమస్యలున్నా దానిలోంచి వెళ్ళేటప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడని చెప్పేదే విశ్వాసం. విశ్వాసంలో ఉన్నంత మాత్రాన సమస్యలు ఏమి ఆంఫట్ అన్నట్టు, ఉష్కాకి అన్నట్టు వెళ్ళిపో. ఈ సమస్యలో సహితము వెళుతూ ఉన్నప్పుడు నాకు శక్తి, నాకు ఒక ఉపాయము అంటాడు కదా. అపాయంలో ఉన్నవారు మైనను ఉపాయము లేని వారము కాము అంటాడు. తల్లిదండ్రులకి పిల్లలతో సమస్య, పిల్లలకి తల్లిదండ్రులతో సమస్య, కానీ మాట్లాడుకోరు. మాకు ఈ సమస్య ఉందని తల్లిదండ్రులు చెప్పరు, పిల్లలు దీనివల్ల మేము ఇబ్బంది పడుతున్నామని పిల్లలు చెప్పరు. ఎలా పరిష్కారం అవుతుంది? మీకు ఆఫీసులో కానీ, ఎంఎన్సీ కంపెనీల్లో కానీ ఎందుకుని వాళ్ళు అప్పుడప్పుడు బహుతరచుగా నెలకు ఒకసారి పార్టీలు ఇస్తారో తెలుసా? ఎందుకు ఇస్తారంటే, భోజనం వాళ్ళ దగ్గర సమస్యలన్నీ సర్దుకుంటాయి. అక్కడ మాట్లాడుకుంటారు, మాట్లాడుకున్న తర్వాత మర్చిపోయి మరలా కలిసి పని చేసుకుంటారు. టు ఇంప్రూవ్ ద ప్రొడక్టివిటీ దే త్రో లంచెస్ ఆర్ ద డిన్నర్ పార్టీస్. వాళ్ళకి బాగా తెలుసు హ్యూమన్ ఇంజనీరింగ్ ఏంటనేది. నా ప్రశ్న ఏంటంటే, మీ ఫ్యామిలీ స్ట్రగుల్సా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా, స్పిరిచువల్ స్ట్రగుల్సా? వాట్ ఈజ్ యువర్ స్ట్రగుల్? ఐ వాంట్ యూ టు థింక్. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీ ఫ్యామిలీ స్ట్రగులా, ఫైనాన్షియల్ స్ట్రగులా, స్పిరిచువల్ స్ట్రగులా? ఆలోచన చేసి ఆ స్ట్రగుల్ ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి వలన వస్తుంది, ఇప్పుడు దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి? క్రీస్తు వంక చూస్తూ ఉన్నాము, మన వంక మనం చూసుకుందాం. అలాగే మనం ముందుకు వెళ్ళాలి. ఈ సమస్యను ఏ విధంగా చూడాలి? వీ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్.
ఇది ఎన్ని రోజుల్లో దీన్ని ముగించాలి, ఈ సమస్యని ఎలా దీన్ని కట్ చేయాలి, దీనికి ఎవరన్నా సహాయం చేసేవాళ్ళు ఉన్నారా, పలానా వాళ్ళతో మాట్లాడితే తీరుతుందా, లేకపోతే ఏం చేస్తే తీరుతుంది. కానీ నేను మాత్రం చెప్తాను, 90% సమస్యలు ఏవైతే ఉన్నాయో మీరు వెళ్ళి మాట్లాడితే వాటంతట అవే పోతాయి. ఒక రోజున సమస్యలు సృష్టించడానికి ప్రభు వారి దగ్గరికి ఒకడు పరిగెత్తకుండా వచ్చాడు. పరిసయ్యులు సద్దీకులు వచ్చి ఆయన ఇరికించడానికి, బాబు నువ్వు బాగా చెప్తూనే ఉన్నావు కానీ మన రోమా ప్రభుత్వానికి పన్ను కట్టాలా వద్దా? ఇది ప్రశ్న, ఇది సమస్య. ప్రభువారు ఏ విధంగా పాటించారో చెప్తున్నాను మీకు. నేను ఒక ఉదాహరణ తీసుకుని, సమస్య ఏంటి ఇప్పుడు? వాళ్ళు తీసుకొచ్చిన సమస్య ఏంటి? రోమా ప్రభుత్వానికి పన్ను కట్టాలా వద్దా? కట్టద్దన్నారు అనుకోండి, ఇదిగో ఆ యేసు అన్నాయన మీకు విరుద్ధంగా చెప్తున్నాడు కాబట్టి ఈయన తీసుకెళ్ళి జైల్లో వేయండి రోమా ప్రభుత్వం వారితో ఈయన అరెస్ట్ చేయించాలని వాళ్ళ ఉద్దేశం. కట్టమన్నారు అనుకోండి, ప్రభువారు ఇదిగో యూదుల దగ్గరికి వెళ్ళి మీ అందరికీ రక్షకుడు అని చెప్పుకుంటున్నాడు కదా, ఈయనే రాజు అని చెప్పుకుంటున్నాడు కదా, మరి మనం వెళ్ళి రోమా వాళ్ళకి పన్ను ఎలా కట్టమని చెప్తాడు అని యూదులను రెచ్చగొట్టి ఈయన కొట్టించాలని. ఇప్పుడు ఏ సమాధానం చెప్పినా ప్రభువారు ఇరుక్కున్నట్లే. మంచి ఎక్సలెంట్ క్వశ్చన్ తీసుకొచ్చారు అనిపించింది నాకు. కానీ ప్రభువారు వేరేకంటే తెలియగలిగాను కదా. మనం ఏమనుకుంటున్నాం, సమస్యలోనే పరిష్కారం ఉందని. వాళ్ళు ఏమడిగారు? ప్రశ్న ఏంటి? వాళ్ళ ప్రశ్న ఏంటి? రోమా ప్రభుత్వానికి పన్ను కట్టాలా వద్దా? రోమా ప్రభుత్వానికి పన్ను కట్టాలంటే దేంతో కట్టాలి? రోమా కాయిన్స్తో కట్టాలి. మీ దగ్గర రోమా కాయిన్ ఉందా అని అడిగాడు ఆయన. ఉంది గురువుగారు, తీసుకురండి. ఆ రోమా కాయిన్ పట్టుకుని దీని మీద ఎవరి బొమ్మ ఉంది? సీజర్ ఔగుస్తు బొమ్మ ఉందండి. అయితే సీజర్కి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అన్నాడు. చూసారా, సమస్యను ఎంత సులువుగా వాళ్ళు వేసిన ప్రశ్నలోనే సమాధానాన్ని పట్టుకున్నాడు. మనం కూడా అదే చేయాలి. ఆ రోజున వాళ్ళు తాపకరమైన సర్పములు కాటేసినప్పుడు దేవుడు ఏ విధంగా ఇత్తడి సర్పాన్ని నించోపెట్టి సమస్యకు పరిష్కారాన్ని చూపించాడో, సమస్యలో పరిష్కారాన్ని చూపించాడు. మీకున్న సమస్యలో కూడా పరిష్కారము అక్కడే ఉంది. మీకు వెతుక్కోవడం తెలియాలి. ప్రభు వంక చూడండి, మీలో చూసుకోండి, మీ చుట్టుపక్కల ఉన్న వాటిని చూడండి, ముందుకు వెళ్ళండి. ఫైండ్ ద సొల్యూషన్ విత్ ఇన్ ద ప్రాబ్లమ్స్ అండ్ యూ షుడ్ ఆస్క్ గాడ్ అబౌట్ ఇట్. సమస్యను చూసి పారిపోతే పరిష్కారం రాదు. మనలో చాలా మంది పారిపోతాం. అబ్బా ఈయన వస్తున్నాడండి, ఈయన వస్తే వచ్చేది సమస్యలే, పారిపోతాం. వాళ్ళు వస్తే అడిగేది డబ్బులే, పారిపోతాం. పలానా వాళ్ళతో మాట్లాడితే వచ్చేది మాటలే, పారిపోతాం. ఎంతకాలం పారిపోతారు సమస్యల నుంచి? హౌ మెనీ టైమ్స్ అండ్ హౌ లాంగ్ యూ విల్ రన్ ఫ్రమ్ యువర్ ప్రాబ్లమ్స్? సమస్యల నుంచి పారిపోయిన వాడు బలవంతుడు కాదు, సమస్యలను ఎదుర్కొన్న వాడే బలవంతుడు. మన పక్షాన ఉన్నవాడు బలహీనుడు కాదు. దేవుడు మనకిచ్చింది బలహీనమైన ఆత్మను కాదు. దేవుడు మనకి బలాన్ని, శక్తిని ఇచ్చి ఆయన మనకు పరిశుద్ధాత్మను తోడుగా ఇచ్చి నడిపించేది ఎందుకో తెలుసా? సమస్యను ఎదుర్కొనడానికి. ఆయన మనకున్న సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించినట్లుగానే, పాపం అనే సమస్యకి ఆయనే వేలాడి మనకు ఒక పరిష్కారాన్ని చూపించినట్లుగానే, మనకున్న వ్యక్తిగత సమస్యల్లో కూడా ఆయన ఒక పరిష్కారం ఇవ్వదలుచుకున్నాడు. అందుకే నేను ఈ మాట చెప్తున్నాను, ఫేస్ యువర్ ప్రాబ్లమ్స్ వితౌట్ ఫీరింగ్ దెమ్. అది అనారోగ్యమైన, కుటుంబమైన, ఫైనాన్షియల్ అయినా, సొసైటీ ప్రాబ్లమ్స్ అయినా, వర్క్ ప్లేస్ ప్రాబ్లమ్స్ అయినా, వ్యక్తిగతమైన ఏవైనా కానీ, ఫేస్ దెమ్, డు నాట్ రన్ ఫ్రమ్ దెమ్. ఎందుకంటే పారిపోతే మరింత బలహీనులు అవుతారు. ఆ సమస్య ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనవలసిందే. కాబట్టి అది ఈరోజు ఎందుకు కాదు.